ప్రకాశవంతమైన ఆనందకరమైన ఉదయం. రెయిన్బో టౌన్లో పక్షులు కిలకిలమంటూ ఎగురుతున్నాయి, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఒక మృదువైన మ్యావ్ అనే శబ్దం వినిపించింది. అది సమీపంలోని పొద వెనుక నుండి వచ్చింది. ఒక చిన్న తెల్లపిల్లి భయంతో వణుకుతున్నారు. అయ్యో, అంది చిన్ను. పాపం పిల్లి ఎంత భయపడి ఉందో. బ్రైటీ మెల్లగా వాలి. ఏమీ కాదు బంగారం, మేమున్నాం, అంది ప్రేమగా. బ్రైటీ తన లంచ్ బాక్స్ తెరిచి మూతలో కొంత పాలు పోసింది. పిల్లి వాసన చూసి వెంటనే తాగడం మొదలుపెట్టింది. చూడు బ్రైటీ, అని చిన్ను నవ్వుతుంది. అప్పుడే చిన్ను ఒక చెట్టుపై పోస్టర్ గమనించింది. దానిపై ఇలా ఉంది: తప్పిపోయిన పిల్లి మిట్టు, దయచేసి కనుక్కొని తెలియజేయండి. చూడు బ్రైటీ, అని చిన్ను అక్కడికి తీసుకెళ్దాం, అంది బ్రైటీ ఆనందంగా. వాళ్ళు మిట్టును జాగ్రత్తగా ఎత్తకొని పార్క్కి వెళ్లారు. అక్కడ పూలకు నీళ్లు పోస్తున్న ఒక దయ్యగల పెద్దమ్మ కనిపించింది. ఆమె కళ్ళలో ఆనందం మెరిసింది. అయ్యో, నా మిట్టు, దాన్ని మీరు కనుకున్నారా? ధన్యవాదాలు బంగారమ్మా, అంది ఆనందంగా. ఆమె పిల్లిని ప్రేమగా కౌగిలించుకుంది. వీరకోలు చెప్పే ముందు ఆమె చిన్ను మరియు బ్రైటీకి ఆపిల్సిచ్చింది. ధన్యవాదాలు నా చిన్న హీరోలు, అంది సంతోషంగా. మిట్టు పిల్లి వాళ్ల కాళ్ల చుట్టూ తిరుగుతూ పర్ పర్ అని మ్రోగింది. చిన్ను చిరునవ్వుతో అంది, ఇతరులకు సహాయం చేయడం ఎంత మంచి అనుభూతి ఇస్తుందో. బ్రైటీ తల ఊపుతూ అంది, అవును, దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది.